నిండా 16. ఆపు. నీకు ఐటమ్ గర్ల్స్ ఐటమ్ సాంగ్ తప్ప ఏటి రావా? నాకు ఐటమ్ అంటే ఇష్టం. ఐ మీన్ ఐటమ్ సాంగ్ అంటే ఇష్టం. రుక్కు చెప్పేది కరెక్టే జో. నీకు రాక రాక ఒక ఆడిషన్ వచ్చింది. నువ్వు వెళ్ళి రాణి యాక్టింగ్ చేసే కంటే వచ్చిన కొద్దో గొప్ప డాన్స్ చేసావంటే హీరోయిన్ వేషం రాకపోయినా ఐటమ్ సాంగ్ చేసే ఛాన్స్ అయినా రావచ్చు. తర్వాత హీరోయిన్ అయిపోవచ్చు. Come on, Joe. No thinking. Only dance practicing. అలాగే. నా మాటే వింటారా? నేను అడిగిందిస్తారా? నా మాటే వింటారా? ఏంటి వీళ్ళు సరిగ్గా చేయలేకపోయారు? అమ్మా వాళ్ళమ్మా వాళ్ళమ్మా ఈ బామ్మ ఎనర్జీకి మనం తట్టుకోలేము. అమ్మో కొన్ని మూవ్స్ అయితే జిమ్నాస్టిక్స్ లో చేసింది. రుక్కు మైండ్ ఏం కనుకున్నా బాడీ మనకంటే ఏంలా ఉంది. అమ్మా అమ్మా జో నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, ఆడిషన్ కి టైం అవుతుంది. ఆడికెళ్ళి ఏడ్ చేయమంటావు? ఏటి ప్రిపేర్ అవ్వకుండాను ఇప్పటి వరకు చేసిందేంటి? డాన్సులు చేసేస్తే ఇంప్రెస్ అయిపోతారా ఏటి? ఏంటిది? జో జో ఏమైంది? అన్నా ఇప్పుడే లగేజ్ దింపాను,
ఓ 10 నిమిషాల్లో వస్తానన్నా. మేడం ఇంకో 50 ఇవ్వండి మేడం. 250 అయింది మేడం. ఏటి నా వెయిట్కు డబలేస్తున్నావా? నాకు కూడా మీటర్ చూడడం బాగా వచ్చు. రౌండ్ ఫిగర్ చేసి 200 ఇచ్చా. పండగ చేసుకో. మీరు రౌండ్ చేసి ఎగ్గొట్టిన దాంతో ఒక రౌండ్ మందు కొట్టచ్చు మేడం. మరీ అది కట్ చేస్తే నాకు గిట్టదు మేడం. సార్ మీరైనా చెప్పండి సార్. ఆవిడేం చెప్తే అదే కరెక్ట్. ఏషా లేకుండా ఇచ్చింది తీసుకొని పో. నాను గాని ఒక ఫోన్ కొట్టానంటే నీ టాక్సీ లైసెన్స్ కట్ అయిపోగలదు. ఏంటమ్మా ఈ దబాయింపు? మాకు యూనియన్ ఉంది సార్. మీరేం మాట్లాడరేంటి సార్? ఆవిడేం చెప్తే అదే కరెక్ట్. నువ్వురా. సార్ నువ్వు ఉండయా, నేను ఇస్తా. ఏం బేరం రా బాబు. మమ్మీ ఆ, మమ్మీ డాడీ ఓలమ్మోలమ్మో ఏటైపోనాదే నీకు? చక్కగా అమ్మా నాన్న అనేదానివిగా. మమ్మీ ఆ, సిటీలో అట్ట పిలవకూడదు. ఆ, ఏటి పిలిస్తే కొడతారా? చూవాలమ్మ, ఫోర్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఆంటీ, అంకుల్ బాగున్నారా? మాకేటైపోనాదేంటి బాగుండకపోవడానికి? మీ అమ్మా నాన్న తగులాడుకొని ఏరుపడ్డట్టు మేమేటి గొడవలాడుకోవడం ఏంటి? అబ్బే అదేం లేదాంటీ, జస్ట్ క్యాజువల్ గా అడిగాను. మీరెలా ఉన్నారు అంకుల్? ఆవిడ చెప్పినట్టు బాగానే ఉన్నామమ్మా. మమ్మీ ఆ. ఇది నా ఫ్రెండ్ కమిలే. ఈ కమలి చెవిలి ఏటి? అసలు ఈ పేర్లేటే? కమల్ని ఆంటీ, షార్ట్ గా కమలి అని పిలుస్తారు. ఆ, ఈ పొట్టి పేర్లు ప్యాషన్ ఏంటో. ఇది కూడా అంతే. జ్యోతిర్మయ్యి అని చక్కటి పేరు పెడితే జ్యోతి అని కట్ చేసుకున్నది. వశు, మనం ఆ పేరుని ఇంకా కత్తిరిచ్చేసి జో అంటున్నామని తెలిస్తే మనల్ని అడ్డంగా కత్తిరిచ్చేస్తుందేమో ఈవిడ. ఏటి ఇద్దరు ఓ గుసగుసలాడేసుకుంటున్నారు? ఏం లేదాంటీ, అంకుల్ పేరేంటని అడుగుతుంది. మొగుడు పేరు నేనెట్టా చెప్తాను? నువ్వే చెప్పు. నువ్వేటి చెప్తే అది. వాళ్ళు నీ పేరు అడిగితే నేనేటి చెప్తాను? నువ్వే చెప్పు. మాలోకం. నా పేరు మాలోకం. చిచి, అన్నవరం. మమ్మీ నువ్వు ముందు లోపలికి పదా. వత్తాలే. రాకుండా ఇట్నుంచి వెళ్ళిపోతున్నా ఏటి? నీ చదివేలా సాగుతోంది ఏంటి? నువ్వు త్వరగా కానిస్తే మా నూరులో కంప్యూటర్ కొట్టు పెట్టించేస్తా. మమ్మీ కంప్యూటర్ కొట్టు కాదు, సెంటర్ అనాలే. నువ్వు నన్ను సరి చేయడం కాదు, నువ్వు సరిగ్గా చదివి త్వరగా ముగించు. అలాగే. పదండి. ఇప్పుడు వీళ్ళేంటే? జో, మీ అమ్మ ఊరి ప్రెసిడెంట్ అన్నావు కదా? మా డాడీ హౌస్ డాడీ అని కూడా చెప్పినాను, మర్చిపోనావా? అంటే మీ మమ్మీ చెప్పలేదు కదా కరెక్టో కాదో అని. కుళ్ళు జోకులు ఆపి ముందు ప్లాన్ చెప్పు. ఏం ప్లాను? మర్చిపోనావా? నాను ఆడిషన్స్ కి వెళ్ళాలి. ఓ కరెక్టే కదా. ఆయన ఎప్పుడు నువ్వే కదా ప్లాన్ చేసేది. ఇదిగో ఎవరు ప్లాన్ లేసుకోకూడదు. ఓ, నువ్వు కంప్యూటర్ క్లాస్ ఉందని చెప్పి వెళ్ళిపో. మా మమ్మీ వచ్చింది నన్ను చూడటానికి కాదు, నాను ఏడు పీకుతున్నానో తెలుసుకోవడానికి. నాను క్లాసుకు పోతానంటే అది ఎగేసుకుంటూ వచ్చేస్తాది. మరిప్పుడు ఏం చేద్దాం? నా కాడో ప్లాన్ ఉన్నది, వయసులు వాడుకుందాం. అబ్బబ్బబ్బబ్బా. మమ్మే ఆ. ఇదిగో వాటర్. మమ్మే చెప్పడం మర్చిపోనాను, మన వయసు కంపెనీలో మన ఊరోళ్ళు చాలా మంది పనిచేస్తా ఉన్నారు. అయితే ఏటి మా నూరోళ్ళు ఎక్కడలే రేటి? వాళ్ళందరికీ ఓటు హక్కు ఉంది. మొన్న గంగాధరం వచ్చినప్పుడు ఎల్లి కలిసాడంట కూడా. ఆ గంగాధరం గాడు వచ్చే ఎన్నికలకి ఇప్పటి నుంచి పాసుకెళ్ళేసేస్తున్నాడా? ఎలక్షన్ అప్పుడు బస్ వేసి ఊరికి తీసుకెళ్తానన్నాడంట. వామ్మో, ఏమయ్యా ఎన్నావా? వాడు ఎంత అడ్వాన్స్ గాడో. అవును, నువ్వు అన్నదే కరెక్ట్. ఏటి కరెక్ట్?
ముందు అక్కడికి వెళ్ళి అందరినీ మన బుట్టలో వేసేసుకుందాం పదా. కరెక్టే పదా. జో, నువ్వు ఆడిషన్కి వెళ్ళడానికి నన్ను బుక్ చేస్తావా? అక్కడ ఆఫీస్లో వీకెండ్ ఎవరు ఉండరు. దగ్గర పోనాక సెలవని మర్చిపోనానని చెప్పు. ఇదిగో వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఏటా గుసగుసలు. రెడీగా వయసు ఆఫీస్కి వెళ్దాం. వెళ్ళామంటే నువ్వు కూడా రాయే జ్యోతి. ఇక్కడ ఏం ఎలాగ పెడతావు? అంటే ఆంటీ ఒక్కళ్ళే లోపలికి రానిస్తారు. మరి ఈ నేను చెయ్యాలి. అంకుల్ కి నేను కంపెనీ ఇస్తాను ఆంటీ. ఆ సరే పదా. నమస్కారం. నమస్కారం. నీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? మీరే సార్. అవునా? నా పేరేంటి? తెలీదు సారు. పోనీ నేను తీసిన సినిమాల పేర్లు చెప్పు. తెలీదు సారు. నువ్వు కొంచెం ఎక్కువ చేస్తున్నట్లు అనిపించడం లేదు? లేదు సారు. సరే, నీకొచ్చిందేదో త్వరగా చెయ్యి. అలాగే. ఏటి సార్, మన సినిమాలో ఈ పాట రీమిక్స్ చేస్తున్నారా ఏటి? అమ్మా, రామాయణంలో రీమిక్స్ ఐటమ్ సాంగ్ ఎక్కడ పెట్టుకోమంటావు తల్లి? ఏ రామాయణం సారు? మన బాబు గారు తీసిందా? అప్పట్లో అన్న ఎన్టీఆర్ చేసిందా? వాల్మీకి రాసిందమ్మా. ఆ సినిమా నాకు చూడలేదు సార్. అమ్మా, వాల్మీకి సినిమా రైటర్ కాదమ్మా, రామాయణం రాసిన ఒరిజినల్ రైటర్ అమ్మా ఆయన. మరి మీరాయన రైటర్ అన్నారు, ఆయన ఎప్పుడో రాసింది ఇప్పుడు కాపీ కొడుతున్నారా? సార్ ఈ అమ్మాయిని త్వరగా పంపించేయండి సార్, లేకపోతే నా కాన్ఫిడెన్స్ మొత్తం ఫీల్ చేసేలా ఉంది. ఉన్నమాటే కదా అంది, అంత ఊళ్ళకెందుకు? సార్, శ్రీరాముని పట్టాభిషేకానికి ఎట్టుకోవచ్చు సార్. ఏంటమ్మా? ఐటమ్ సాంగ్ సార్. ఐటమ్ సాంగ్ కాన్సెప్ట్ పక్కన పెట్టి ముందు నీకేమొచ్చో అది చెప్పమ్మా. ఇంకేటి కావాలి సార్? నీకు నవరసాల్లో ఏ రసం మీద బాగా పట్టుంది? భయానకం సార్. అమ్మా, మంది హారర్ సినిమా కాదమ్మా భయపడటానికి. సరే, ఓ పని చెయ్యి. నీకు ప్రేమరసం తెలుసా? సార్, ప్రేమరసమా? అది నవరసాల్లో లేదు సార్. నవరసాల్లో లేకపోతే నా సినిమాలో ఉంటది. అందుకే మీ సినిమాలకి ఆడియన్స్ ఉండరు. ఏమన్నావు? అబ్బే ఏం లేదు సార్, ఏం లేదు సార్. మీరు తీసే సినిమాలకి ఆడియన్స్ ఉండరన్నారు సార్. నీకు వినిపించేసిందా? ఆయనకు కూడా వినిపించాలనేగా అంది, మళ్ళీ కవరింగ్ ఎందుకు సార్? కొన్ని విననట్టు నటించాలమ్మా ఇండస్ట్రీలో. ముందు నేను చెప్పిన ప్రేమరసం ఒలికించు. అంటే ఏడ్ చేయమంటారు సార్? చూడమ్మా, ఏది ఒక్కసారి రొమాంటిక్ గా చూడు. ఎవరిని? మిమ్మల్ని? పోనీ మా డైరెక్టర్ గారిని చూడు, మా డైరెక్టర్ గారిని. వద్దులే, మీరే బెటరు.
అమ్మా నీ చూపు రొమాంటిక్ గా లేదు, కామాంటిక్ గా ఉంది. కామాంటికా అదేంటి సార్? కామంతో ఎవరినో రేప్ చేయడానికి చూసినట్టుందంటున్నారు. అయినా రామాయణంలో ప్రేమ రసానికి స్కోప్ అని ఉంటుంది సార్. అయ్యా సరే నీకు వచ్చిన డైలాగ్ ఒకటి చెప్పు. జనరల్ గా అబ్బాయిలు 2 రకాలు. మొదటి టైపు అమ్మా జనరల్ గా యాక్టర్స్ 2 రకాలు. మొదటి టైపు యాక్టింగ్ వచ్చిన వాళ్ళు, రెండో టైపు యాక్టింగ్ వచ్చు అనుకునే వాళ్ళు. నువ్వు రెండో టైపు. ఏటి ఏతన్నావు? నీకు యాక్టింగ్ రాదంటున్నారు. ఏటి మళ్ళా చెప్పు. నీకు యాక్టింగ్ రాదని ఆయన అన్నారు. ఆయన నాకు అన్నారు. యాక్టింగ్ రాదా? ఏంటమ్మా కమలి ఈ వేషం? నాకు అదోలా ఉంది. ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అంకుల్. ఎల్లుండి మా బాస్ కి కూడా చూపిస్తాను. మీకు తెలుసా దీనికి పంచసారి అని పేరు కూడా పెట్టాను. ఎలా ఉంది? ఎల్లుండా? మేము ఆ రోజు ఊరు వెళ్ళిపోతాంగా. అప్పుడు మా ఆఫీస్ లో మనోకి వేసి చూపిస్తాను. మరి ఇప్పుడు నాకెందుకు వేసినావేటి? ఆడికే లేకపోయినావా? అనుకున్నాను. రాత్రి వాడికి చెప్పాను కూడా, కానీ పొద్దున్నే ఏదో పనుందని బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోనాడో పారిపోనాడో? పారిపోవడమా? దేనికి? ఉంటే నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి బట్టలు అంట కడతావని బెదిరిపోయి ఉంటాడు. ఏంటంకుల్ మీరు కూడా? అమ్మా కమిలి, నేను మా ఆవిడ అన్నదానికల్లా తలూపుతా కదా అని నీ పిచ్చిని కూడా మెచ్చుకుంటా అనుకోకు. నాకు అభిప్రాయాలు ఉంటాయి, అవి చెప్పుకోవాలని ఉంటాయమ్మా. మరి ఆంటీ అన్నదానికల్లా ఆవిడ చెప్పిందే నా మాట, ఆవిడ చెప్పిందే నా మాట అని ఎందుకంటారు? సింపుల్ లాజిక్ కమలి. దాని మాట జవదాట్నని దాన్ని నమ్మించేశాననుకో, దానికి నా మీద యమ నమ్మకం కుదిరిపోయి నేనేం చేసినా అది చెప్తేనే చేశాననుకుని నా తప్పుల్ని కూడా అదే కవర్ చేస్తుంది. వామ్మో వామ్మో, అన్నిటికీ గొర్రెలా తలుపుతుంటే ఏంటో అనుకున్నాను. వెనకాల ఇంత కుట్రుందా? కుట్రా లేదు గిట్రా లేదమ్మా. దానికి డామినేషన్ చేయడం అంటే ఇష్టం, నాకు పని చేయకుండా తిని తొంగోవడం అంటే ఇష్టం. అన్ని పనులు అదే చేసేసుకుని ఊరికి ప్రెసిడెంట్ గా కూడా ఉంటది. నేనేమో ఏ పని చేయకుండా ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూసుంటా. అది ఎప్పుడన్నా నా పక్కన ఉందనుకో, చేతులు కట్టుకుని దాని వెనకాల నిల్చొని దాని అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటా, అంతే. ఇంత కథ ఉందా అంకుల్ దీని వెనకాల? అవును, ఒకవేళ ఆంటీకి తెలిస్తే మీ పరిస్థితి ఏంటి? దానికి తెలిసినా తెలియనట్లే ఉంటది. నన్నేదన్నా అడిగిందనుకో, నేను దానికి ఎదురు తిరిగితే మొత్తం చెడిపోతుందని దాని భయం. మిమ్మల్ని చూసి భార్య బాధితుడు అనుకున్నాను. కాదు, మీరే పెద్ద భార్య పీడితుడిలా ఉన్నారుగా. ఆయన ఆంటీ సంపాదిస్తుంటే మీరు ఖాళీగా ఉంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు కదా. ఎవరు కమిలి అనుకునేది? పెళ్ళాం సంపాదిస్తుంటే తిని కూసున్నాడు అనుకునేటోళ్ళంతా వాళ్ళ పెళ్ళాలా పని చేయడం లేదనే కుళ్ళది. ఓహో, అయినా మనల్ని చూసి ఇంకొకటి ఏడుస్తున్నాడంటే ఆ కిక్కే ఏరబ్బా. అబ్బాబాబాబాబా. ఉఫ్. ఏటి అనుకున్నట్టు జరగదు కదా. అప్పటికి ఊర్లో బస్సు ఎక్కుతున్నప్పుడు ఆ గంగాధరంగాడు నల్ల సొక్కా వేసుకుని ఎదురొచ్చినప్పుడే అనుకున్నాను. ఏమైంది ఆంటీ? ఈరోజు సాటర్డే అని మర్చిపోయి ఆంటీని తీసుకెళ్లాను. అక్కడ ఎవరు లేరు. అయ్యో, ఆ మాత్రం చూసుకోకపోతే ఎలా వైషు? నీకు ఈ మధ్య బాగా మతిమరుపు ఎక్కువైపోతుంది.
ఆ? ఏటి పగటేశం బుడబుక్కలోలాగా ఆంటీ ఇది ఫ్యాషన్ ఆంటీ. ఏటి ఇదే నువ్వు ఎలగబెట్టే ప్యాషను? అసలు దీనికి ఏమైంది ఆంటీ? ఎంత బాగుంది. మన ట్రెడిషన్ గుర్తొచ్చేలా పట్టు లుంగి, వెస్టర్న్ టీ షర్ట్, మన మైథాలజీలోంచి హ్యాట్. ఎంత బాగుంది. కలగూరగంప కర్రలాగా ఏటి ఫిట్టింగు చూస్తా అంటే వికారం వేసిపోతాంది నాకు. చీరని పంచలాగా చుట్టి తల్లో నెమిలికెట్టి నా పెనిమిటేమన్నా శ్రీకృష్ణుడేటి? అబ్బో శ్రీకృష్ణుడు అనగానే సిగ్గుపడిపోతున్నాడు. రోడ్డు మీదకి వెళ్ళేవుగాన కుక్కలు అంట పడతాయి. నువ్వేంటంటే అదే. ఈ కాస్ట్యూము అస్సలు బాగలేదు కమిలి. మీ ఇద్దరికి నా టాలెంట్ తెలియట్లేదు. ఇదే మా బాస్ కి చూపిస్తే ఎగిరి గంతేస్తాడు. ఇది చూసి పిచ్చి పట్టా. ఆంటీ నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, డిస్కరేజ్ మాత్రం చేయొద్దు. నిన్నేటి చేయడానికి మేము ఇక్కడికి రాలేదు. మా జ్యోతి ఏటి ఎలగబెడుతుందో చూడ్డానికి వచ్చినాం. అవును ఏదది? ఆడిషన్కి వెళ్ళింది. ఏటి? అదే కంప్యూటర్ సెంటర్కి వెళ్ళింది అంటుందా ఆంటీ. ఏటి దానికి శనివారం సెలవు లేదేటి? అయినా మేము వచ్చినాం కదా, సెలవు పెట్టొచ్చు కదా. లీవ్ పెట్టడానికి వెళ్ళింది ఆంటీ. ఏటి లీవ్ పెట్టడానికి అంత దూరం వెళ్ళిందా? ఫోన్ చేసి చెప్పొచ్చు, కంప్యూటర్ లో ఉత్తరం పెట్టొచ్చు కదా. మా ఊర్లోనే బెటరు. ఎంతసేపు వేసుకొని తిరుగుతా? చిన్నపిల్లలు చూస్తే దడుచుకొని చేస్తారు. వెళ్ళి మార్చుకో. నువ్వేటి చెప్తే అది. ఈయనకి నేనంటే భయం మరీ పెరిగిపోతున్నది. కృష్ణుడు కృష్ణుడా? డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు నన్నిలా బతకనీడే. అబ్బో ఇదికంత సీను ఉందా అనుకున్నా కానీ బాబు. ఏమండి